పయ్య లేకుంటే కార్లు బస్సులు ముంగటికి పోతాయి అనుల్లా. కారు కాదు కదా, సైకిల్ కూడా నడవది, కింద పడుతుంది. అంతేనా కాదా? పయ్యలు ఊసిపోయినాయి అంటే ఇక పానం మీదకి వచ్చినట్టే. టక్కర్లు అవుతాయి, బోల్తా పడతాయి. అసొంటిది బొంబాయిలా ఒక విమానం పయ్యనే ఊసిపోయింది. మరి అటెన్కి ఏమైంది? అసలే ఈ నడుమ విమానాల ప్రయాణాలంటే గచ్చుమంటున్నది. మరి ఈ విమానం ఏమైందో చూద్దాం రార్రి. ఏందోనోళ్ళ ఈ నడుమ విమానాల ముచ్చట వచ్చిందంటేనే పానమంతా లటుకు లటుకుమంటుంది. సరే అయితే ఇగో గిది స్పైస్ జెట్ కంపెనీ విమానం. ఇంట్లో దగ్గర 70 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఆగో ఎయిర్పోర్ట్ డిపోలో దిగుతుంది చూడుర్రి. అయితే మీరు పయ్యల కాడ చూడుర్రి. అగగగో కనబడతాందా? ఒక పయ్య లేనే లేదు. పయ్య లేకుంటేనే విమానం కిందకి దిగింది. అయితే దీని పయ్య తొవ్వ నడిమిట్లనే ఊసిపోయిందట. ఏదన్నా పిట్టాడడం వస్తేనే విమానాలు కూలిపోతున్నాయి. అసొంటిది పయ్య ఊసిపోతే ఏమన్నున్నదా కథ? కానీ దీన్ని నడిపే డ్రైవరు జరంతా హుషారున్నట్టున్నాడు. ఈ విమానాన్ని ఏం కాకుండానే పై ఊసిపోయిన ఉపాయంతో కిందికి దింపిండు. కానీ విమానాలకు పయ్యలు ఊసిపోవడంతో నాకైతే ఏం సమజైతలేదు. ఈ కంపెనోడు చక్కగా చెకింగ్ చేసుకోడా? విమానంలో ఎక్కేది మనుషులు అనుకుంటున్నాడా లేకుంటే రాళ్ళు రప్పలు అనుకుంటా? నెరిగింత అధ్వానం చేసుడేందోల్లా. మరి ఏదో ఎట్టికి గాలిలకు పోనిచ్చుడు, జనం పానాలు గాలిలుంచుడు. ఏందో ఏమో పోర్రి.